అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చేతులు పైకెత్తండి. జనాల్లో ఊపలేదు. వెనక్కి పోవాల్సి వస్తుంది. ఇంకా అయిపోయింది, వచ్చేసేయండి డ్రైవర్ గారు. అయిపోయింది, వచ్చేసేయండి. తొందరగా చదువుకోండి, కొంచెం అందరు కనపడేట్టుగా. అయిపోయిందండి, చెప్పండి. ఓకేనా? జనార్దనరావు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ. గారి నాయకత్వం, రామశర్ల గారి నాయకత్వం. ఇదేదైతే ఈరోజు అమరావతి పునఃప్రారంభం సందర్భంగా మన ప్రధానమంత్రి గారు రావటం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఒక మంచి చైతన్యం కూడా రావటం జరిగింది. ఈరోజు పూర్తిగా అన్ని ప్రాంతాల్లో కూడా వాలంటీరీగా ఈరోజు మళ్ళీ మన రాష్ట్రం 5 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. మళ్ళా ప్రారంభించడానికి ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు, మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా కలిసి ఈరోజు అమరావతి బయలుదేరటం జరుగుతూ ఉంది. మన ఒంగోలు నుంచి కూడా 3,000 మంది పైన ఈరోజు అందరూ కూడా బయలుదేరి వెళ్ళటం జరిగింది. ఇవాళ దగ్గర 49,000 కోట్లకి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజల్లో కూడా అమరావతి ఇంకా బాగా ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి చెందాలి. అదేవిధంగా అన్ని పనులు ఎక్కడైతే ఆగిపోయినాయో అవన్నీ కూడా ముందుకు వెళ్ళాలనేదే మన ముఖ్యమంత్రి గారి సంకల్పం కూడా. దానికి ప్రధానమంత్రి గారు ఈరోజు వచ్చి అన్నీ ప్రారంభించి మళ్ళా కూడా అమరావతిని ముందుకు తీసుకెళ్ళడానికి నేను కూడా రావటం అనేది చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా మేము కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. జాగ్రత్తగా వెళ్ళి రావడానికి కూడా వాళ్ళకి కావాల్సిన వస్తువులు కానీ, మంచినీళ్ళు కానీ, అదేవిధంగా బటర్ మిల్క్ కానీ ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.